హరి ఓం. రండి, యువజ్యోతి క్లాస్ నంబర్ 1. అంటే ఇది టీనేజర్స్ యువజ్యోతి అని క్లాస్కు పేరు పెట్టిండేది. యువకులు అన్నీ తెలుసుకొని చెప్పాంకలేదు, ఈవెన్ బాలలకు తెలిసిండేవి కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు కూడాను అన్నీ ప్రతి ఒక్కటిను నేర్చుకోవచ్చు. వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్కు తగినట్టుగా వాళ్ళకు అది మీనింగ్స్ దాంట్లో ఏదైనా కానీ క్విజ్ లాగానో చేయొచ్చు, స్టోరీ టెల్లింగ్ లాగానో చేయొచ్చు. వాళ్ళ టాలెంటు ఎక్కడ ఎలాగుంది అని చెప్పనేది కూడాను దీనిలో వాళ్ళు ప్రదర్శించవచ్చును. ఇది క్లాసు ఎలా పోతుందో చూద్దాము. ఇప్పుడు ఇక్కడ 3 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకు ఏది కావాలి అనేది, ఎలా కావాలి అనేదాన్ని స్టార్ట్ చేద్దాము, విందాము. ఇంకా ఎక్కువ మంది పిల్లలు కూడాను దీనికి జాయిన్ కావచ్చును. ఎవరికైనా మీకు ఇలాంటి క్లాసెస్ కావాలి ఆన్లైన్లో అంటే కూడాను మీరు నన్ను కన్సల్ట్ చేయొచ్చు, క్లాసెస్ తీసుకోవచ్చు. బేసిక్స్ నుండి వాళ్ళకు శ్లోకాలు శుక్లాంబరధరం నుండి కూడాను అర్థాలతో తెలుసుకున్నారంటే తర్వాత వాళ్ళ దాన్ని చెప్పుకోవడానికి కూడాను ఒక ఇన్వాల్వ్మెంట్, డెడికేషన్, డివోషన్తో మంచిగా చెప్పుకోవచ్చును. అది పిల్లలకు బాలజ్యోతిగా చేస్తుండేది. ఇది యువజ్యోతిగా, గృహిణీలకు గృహజ్యోతిగా, ఇలాగ ఒక్కొక్కరి లెవెల్కు తగినట్టుగా వాళ్ళకు ఆ పేరులో క్లాసెస్ అన్నీను నా ఛానల్స్లో చాలాగా జరుగుతూ ఉన్నాయి. అందరూ దీన్ని మంచిగా ఉపయోగించుకోండి. హరి ఓం. ಎಲ್ಲ ಭಾಷೆಯವರು ಇದನ್ನು ಅಟೆಂಡ್ ಮಾಡಿ ಬೇಕಾದಷ್ಟು ತಿಳ್ಕೊಬೋದು. ಹರಿ ಓಂ. Sound is not coming, not audible. Louder. Okay, again, take deep breath. I wish to hear from you. Okay, chant now. Omkar Mantram. 3 people together. గట్టిగా మాట్లాడట్లేదు మీరు. చెప్తాను నాకేం పిచ్చట్లేదు. Don't feel shy. Harshita, turn little bit left side. You are towards your mother. Come to closer, na? Harshita. Otherwise, you are not visible in the video. Now, Sanjana, half portion gone, yours. Set it properly. Okay. But Harshita, don't move towards right side. For your left only, you should be there. Sham is visible. Yeah, little bit. That will be better. Okay. Now, just join your hands. You know Sahana Bhavatu? Yes, Amma. 3 of you? Okay. I will teach. Just repeat after me. Okay? Om Sahana Bhavatu. Sahana Bhavatu.
सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ तत्सत् हरिः ॐ तत्सत् ఓకే దిస్ ఈజ్ బిగినింగ్ శాంతి మంత్ర ఓకే దీన్ని ఆరంభ శాంతి మంత్రం అని చెప్తారు ఇది ఎందుకు చెప్పాలి అంటే ఎవరైతే మనకు ఏదైనా చెప్పిస్తూ ఉన్నారో వాళ్ళు మనకు గురువులు సరే అది వాళ్ళ ఏ వయస్సు భేదాలు ఎలాగైనా ఉండొచ్చును తర్వాత నేర్చుకునే వాళ్ళు శిష్యులు అన్నమాట ఏ వయసులోనైనా ఉండొచ్చును గురు శిష్యుల మధ్యన ఏ ఒక మిస్అండర్స్టాండింగ్స్ మిస్ఇంటర్ప్రిటేషన్స్ అలాంటిది ఏది భిన్న అభిప్రాయాలు ఏ భేదాల్లోనూ రాకూడదు అని అంటే గురువు ఏదైతే చెప్తున్నారో చెప్పేదన్నీను శిష్యులకు అర్థమయ్యే విధంగా ఉండాలి అని గురువు ప్రార్థన చేసుకుంటారు మా శిష్యులందరికీ నేను చెప్పేదాన్ని మంచిగా అర్థం కాని అని గురువు ప్రార్థన చేసుకోవాలి శిష్యులు ఏం చేసుకోవాలి గురువు ఏ విధంగా చెప్తున్నారో అంటే ఏదేన్ని ముఖ్యంగా తీసుకొని ఏదేనికి ప్రాముఖ్యత ఇచ్చి ఏదేనిగా చెప్తున్నారో ఆ దాన్ని నేను సరైన రీతిలో గ్రాస్ప్ చేసుకునేదానికి నాకు శక్తి కావాలి అని శిష్యులు ప్రార్థన చేసుకోవాలి తర్వాత ఎప్పుడైనా కానీ శాంతి 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 3 శాంతులు చెప్తాం కదా అంటే ఏమి ఎండ వచ్చింది అంటే వేసవి కాలం వచ్చింది అంటే చాలా ఎండ వస్తుంది నా వల్ల కూర్చోవడానికి కాదు క్లాస్లో మిస్ చేయకూడదు ఎండ వచ్చిందే వచ్చింది ఫ్యాన్ వేసుకుందాము లేదు లేదు చాలా చల్లదనం ఉంది నా వల్ల కాదు నేను క్లాస్కి వెళ్ళలేదన్న ఉంటే ఉండింది మనం ఆ సీజన్ ఏమన్నా మనం మార్చగలమా మార్చలేము మనం ఏం చేయాలి స్వెటర్లు వేసుకోనో షాలు వేసుకోనో చలికాలంలో ఒక చోటు నుండి ఇంకొక చోటుకు క్లాస్కి వెళ్ళాలి అంటే కూడాను చలేస్తుంది అంటే మానేయకూడదు మనతో మనము రక్షణ చేసుకొని వెళ్ళాలి క్లాస్ను మిస్ చేయకూడదు తర్వాత వర్షాకాలం అయ్యో వర్షంలో నేను తడిసానంటే అంతే జలుబు వస్తుంది తర్వాత జ్వరం వస్తుంది ఎందుకు తడవాలి ఎవరైనా తడవమన్నారా దానికని గొడుగు ఉంది కదా అంబ్రెల్లా ఉంది అంబ్రెల్లా యూజ్ చేసుకున్నాము ఎక్కడికి వెళ్ళాము వచ్చాము అంతే అలాగా ఈ 3 శాంతుల్లో ఏ కాలాలు ఏది ఎలాగుంటే కూడాను ఆధ్యాత్మికంగా కానీ ఆది దైవికంగా కానీ ఆది భౌతికంగా కానీ ఏ ఒక మార్పులు వచ్చినా కూడాను నేను ఈ క్లాసును మానను నేర్చుకోవడాన్ని నేను వదలను అని గట్టిగా స్థిరంగా నిర్ధారణ చేసుకోవాలి లేదంటే ఈ రోజు కాలేదు ముందర వారం చూసుకుందాం ఆ ముందర వారం ఏం అక్కడ పోయింది ఏం ఆ క్లాస్ అటెండ్ చేయాలంటే ఏమైపోయింది ఏమీ అయిపోదు ఇన్ని రోజులు జరిగినట్టే రోజులు అలాగనే గడిచిపోతుంది అయితే మనకు ఉపయోగకరంగా మనం ఏమీ తెలుసుకోకపోయామంటే దైవం ఇచ్చిండేది మనకు మంచితనంగా మనం బ్రతకాలని మనిషి జన్మం దొరికిండేది మనిషి జన్మం దొరికేది చాలా చాలా కష్టం అన్నమాట అది వచ్చినప్పుడు మనం దాన్ని మంచి రీతిలో మనం దాన్ని ఉపయోగించుకోవాలి దానికి ఇలాంటి సత్సంగ్స్ క్లాసెస్ అవి ఇవి మనం అటెండ్ చేసామంటే ఇప్పుడు మనకు అందుకే అందుబాటులో ఉంది ఆన్లైన్ క్లాసెస్ ఎక్కడికో వెళ్ళాలి అనేది లేదు మనం ఉన్న చోట్లోనే మనము దాన్ని ఉపయోగించుకోవచ్చును అలా ఉండేటప్పుడు మనం దాన్ని మనకి ఎప్పుడు సమయం ఎవరికి దొరకదు అందరికీ చాలా కష్టము ఎప్పుడైనా ఒక 10 నిమిషాల 15 నిమిషాలు ఎలాగ కేటాయించడానికి మనము ట్రై చేయాలి అంత సమయంలోనే ఏదైనా
మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే దేవుడు మనకు మంచిగా ప్రీతిగా ఈ దేహాన్ని ఇచ్చినాడు. ఇప్పుడు ఎంతమందినో మనం మనుషుల్నే చూస్తూ ఉంటాము. ముక్కు వంకర, చెయ్యి లేదు, కాలు లేదు, కళ్ళు లేదు, మాట్లాడడం రాదు, వినపడదు, తినడానికి లేదు, తాగడానికి లేదు, ఉండడానికి లేదు. ఎన్ని అగచాట్లు పడుతూ ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో. మనం చూస్తున్నట్టుగానే ఎంతో మంది మనమే చూస్తున్నాము. ప్రపంచానికి అంతా మనం పోనవసరం లేదు. మన ఇరుగు పరుగుల్లోనే, మన దగ్గర దీనిలోనే మనం చూస్తున్నాం ఇవన్నీను. అలాంటిది ఆ పరమాత్ముడు మనకి ఇంత మంచి లైఫ్ ఇచ్చినాడే. అన్ని మంచిగా ఉండేటప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని ఆ పరమాత్ముడికి అర్పణ చేయడానికి మనం ఇవన్నీ నేర్చుకునేది. ఆ పరమాత్ముని రక్షణ మనకు కావాలి ఎప్పుడూను. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీను ఒక్క పరమాత్ముడే దిక్కన్నమాట. అయితే దాన్ని ఎంతమంది అనుకుంటారో? అనుకోరు. నాకు మా నాన్నే దిక్కు, మా తల్లే తోడు, నాకు నేనే అన్నీను అలాగనుకుంటారు కానీ అన్నిటికీ ఆ భగవంతుడే పరమాత్ముడే తోడు అని అనుకునే వాళ్ళు చాలా అరుదు. ఆ పరమాత్మునికి ఆ భగవంతునికి మనము కృతజ్ఞతలు తెలపాలి. ఇలాంటివన్నీ నేర్చుకొని దాని అర్థాలు మనం తెలుసుకున్నామంటేనే అప్పుడు మనకు దాంట్లో ఇంకొక ఇన్వాల్వ్మెంట్ అనేది వస్తుంది. లేదంటే ఏదో క్యాషువల్గా మెకానికల్గా చెప్పుకొని వెళ్ళిపోతాం అంతే. సహనావతి ఎంతోమంది చెప్తారు. వేలకు లక్షలకు కోట్ల మందికి తెలుసు. అందరికీ మీనింగ్ తెలుసా? తెలిసిండదు కాబట్టి అలాగనే సరాగంగా చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు. దాని అర్థం తెలుసుకున్నామంటే అప్పుడు దానిపైనను మనకు విలువ ఎక్కుతుంది. గురువు పైనను మనకు భక్తి అనేది వస్తుంది. ఈ శాస్త్రం పైనను మనకు ఒక ప్రేమ అనేది కలుగుతుంది. ఇంత మంచిది ఉందా ఈ శాస్త్రంలో అంతాను? మనకి ఇందాక తెలిసే ఉండలేదే. దానిపైన ఏమో ఒక మనకు అది హత్తుకున్నట్టుగా అనిపించుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా మనము మన నోరు మన దగ్గరే ఉంటుంది. మన మాటలు మనమే ఆడగలము కదా! ఎప్పుడైనా మనం చెప్పుకోగలము. మనం చెప్పిన దాన్ని మనమే వినుకోగలము. ఎంత హాయి అనిపిస్తుంది. ఏదైనా మనకు కష్టంగా వచ్చినప్పుడు ఆ పరమాత్మని మనం తలుచుకొని భక్తిగా ఒక శ్లోకాన్ని మనం చెప్పుకున్నామంటే చాలు. దేవుడికి ఎంతో బోల్డ్ అని చెప్పాలా అనేది లేదు. మనకంత తెలివితేటలు ఉంది, మనకంత సమయము ఉంది అంటే బోల్డ్ అని నేర్చుకోవచ్చును. చాలా ఉన్నాయి. అది పెద్ద సాగరం అన్నమాట. నేర్చుకోవాలి అనేది మనకు ఉంది అంటే నేర్చుకునేది మనకు సాగరం లాగా, ఓషన్ లాగా ఎంతో ఉంది. దాంట్లో అట్లీస్ట్ ఒక డ్రాప్లెట్ ఎత్తు మనం నేర్చుకున్నామంటేనే మన జన్మను మనము కృతార్థులమైనట్టుగా, మన జన్మను మనము సార్థకం పరుచుకున్నట్టుగా అవుతుంది. అందుకోసము మీ ఫ్రెండ్స్కి కూడాను చెప్పండి. వాళ్ళు కూడాను ఇలాగా అటెండ్ చేయగలరు ఆన్లైన్లో అంటే అందరికీను అందుబాటులో ఉంది ఇప్పుడు మొబైల్. ఆన్లైన్లో రాగలము అంటే ఇలాగా ఉపయోగించుకోవచ్చు, నేర్చుకోవచ్చును. ఇప్పుడు మీరు ముగ్గురు పెద్ద మనసు చేసినారో ఎలాగనో అమ్మ ఒత్తిడికి ఊరుకుంటున్నారో తెలియదు నాకు. దీన్ని సరేని అనుకున్నారంటే మీ ఫ్రెండ్స్కును చెప్పి దీన్ని ఇలాగనే డెవలప్ చేయాలి, ఆపకూడదు. మనము పైనకి ఎక్కాలి అంటే ఏం చేయాలి? ఒక్కొక్క స్టెప్పే ఎక్కిపోవాలి. ఒక్కొక్క స్టెప్ ఎక్కాలి అంటే ఒక్కొక్క స్టెప్ వదలాలి. అన్ని స్టెప్పులు నాకు కావాలని పట్టుకున్నామంటే ఎక్కడికి ఎక్కలేమో, అక్కడనే ఆగిపోతాం. ఒక్కొక్క స్టెప్ ఎక్కి పైనకి వెళ్తూ ఉండాలంటే కింద ఉండే స్టెప్స్ వదిలేస్తూ ఉండాలి. అందుకో మనకు టైం దీన్ని కేటాయించాలంటే ఏదైనా ఒక్కటి నేను ఏదిని వదలగలను, ఏదిని వదులుకోగలను అని కొంచెం ప్లాన్ చేసుకుంటే దాన్ని వదులుకొని దీనికి కొంచెం టైం మనం పెట్టుకోవచ్చును. అలాగనే మీ ఫ్రెండ్స్కి కూడాను ఎవరికైనా చెప్పగలిగినారంటే చెప్పండి. ఎప్పుడు ఫ్రీ ఉంది అంటే ఆ టైంలో నాకు ఫోన్ చేశారంటే క్లాస్ చేసేయచ్చు మనము. మీకు ఎక్కువ సమయం దొరకలేదు అంటే పర్వాలేదు. ఈరోజు మనము మొదటి రోజు కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నాను మీకు. డైరెక్ట్గా మనం క్లాస్కి వెళ్ళొచ్చును. ఏదైనా ఒక్క శ్లోకం కానీ అర్థంతో సహితంగా నేర్చుకోవచ్చు. లేదు ఒక పాట కానీ అర్థవంతంగా మనం నేర్చుకోవచ్చు. ఒక్క రోజుకు ఒక్క క్లాస్లో ఒక్కటి నేర్చుకున్నామంటేనే చాలు కదా. అర్థంతో నేర్చుకోవాలి. మీరు అర్థము చేసుకోగలరు. ఆ ఏజ్లో మీరు ఉన్నారు కాబట్టి అలాగా అది కూడా మీకు తెలుస్తుంది. అది నేర్చుకున్నామంటే అంటే ఇప్పుడు మనకు మెమరీ పవర్ డెవలప్ కావాలి, కాన్సన్ట్రేషన్ డెవలప్ కావాలి, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి మనకు. తర్వాత మనకు భక్తి అనేది మనలో పెరగాలి. ఇలాగన్నీను కావాలి, మంచి క్వాలిటీస్ అన్నీను మనకు కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనం దీంట్లోకి దిగాలి.
అప్పుడే మనకి ఇవన్నీ తెలిసి వస్తుంది. మనకు తెలియదు, మనకు గొంతు బాగలేదు, బొంగురుపోతుంది, సరిగా పలుకులో సరిగా స్పష్టంగా రాలేదు, పర్వాలేదు, నేర్చుకుందాము. ఈరోజు ఆ నేర్చుకున్నామంటే రేపు ఆ నేర్చుకోగలము. ఈరోజు నే నేర్చుకోలేదంటే రేపు ఆ ఎలాగా, ఈ ఎలాగా, ఈ ఎలాగా, ఒకటొకటే కదా. ఒకటి ఏంటంటే తర్వాత 2, 3, 4 అని పోవచ్చు. ఒకటికే మనము మొదలు పెట్టలేదంటే ఎలాగవుతుంది? అందుకోసం ఈరోజు మనము ఆరంభిస్తూ ఉన్నాము. దీన్ని ఇలాగనే డెవలప్ చేసుకుందాం. ఇప్పుడు మనము మొదట ఏ విఘ్నలు లేక ఇప్పుడు మనము గురువు వందనం చేసుకున్నాము. ఏ విఘ్నలు రాక ఉండాలి అంటే విఘ్నేశ్వరుని మనము తలవాలి కదా. అప్పుడు ఏ విఘ్నలు లేక సరాగంగా జరిగిపోతుంటుంది. ఏదైనా విఘ్నాలు వచ్చినాను ఆ విఘ్నేశ్వరుడే దానికి బాధ్యత తీసుకుంటాడు. అంతే, మనం సరెండర్ అయిపోవాలి, శరణం అయిపోవాలి అంతే. అందుకు విఘ్నేశ్వరునిది ఒక శ్లోకం చెప్పిస్తాను. యాక్షన్తోనే నేర్చుకోండి. అదన్నీ చాలా చిన్నపిల్లలు నేర్చుకునేది అంటే మీరు ఇందాక ఎందుకు నేర్చుకోలేదు? అందుకే ఇప్పుడు నేర్పడుతూ ఉన్నాను నేను. అంటే అది ఏది, ఇప్పుడు మీకు మూషిక వాహన తెలుసా? విన్నారా? వస్తుందా? ముగ్గురికి వచ్చినా? గుర్తులేదు కదా. వెరీ గుడ్. మొదట ఇప్పుడు సంజన చెప్పింది ఐ లైక్ హర్. ఎందుకంటే మనకు రాదు, తెలియలేదు, మర్చిపోయినాను అనేదాన్ని మనకు తెలియలేదు అనేది మొదట మనం తెలుసుకోవాలి. దానికి మనం మొహబాట పడ్డామంటే అయ్యో ఎలా చెప్పేది, ఇంత వయసు వచ్చింది నాకు, నేను ఇప్పుడు తెలియలేదు అంటే అది ప్రీకేజీ ప్లే హోమ్లో ఉండే వాళ్ళంతా చెప్తూ ఉంటారు. నేను ఇప్పుడు నాకు తెలియలేదు అంటే నాకు అవమానం అవుతుంది కదా అనుకోరాదు. నేర్చుకోలేదు పర్వాలేదు, ఇంక ముందట్లో నేను రాదు నాకు తెలియదు అనేది లేక ఈరోజు నేర్చుకున్నానంటే రేపు నేను అనవసరంగా తెలియలేదు అనేసి నేను బాధపడే అవసరం లేదు కదా. అందుకోసము ఇప్పుడు నేర్చుకుందాము, మించిపోయిందేమి. ఏ వయసులో అయినా ఏదైనా నేర్చుకోవచ్చు. మనం అలాంటిది మనసులో ఆ ఒక భావన అనేది వదిలేసేయండి. అట్లీస్ట్ నా దగ్గర ఆ భావనలు ఏది వద్దు. ఏమీ తెలియలేదు అంటే పర్వాలేదు, సంతోషిస్తాను నేను. బట్ తెలుసుకోవాలి అనే తపన ఒకటి ఉండాలి అంతే. తెలియలేదు అంటే పర్వాలేదు, తెలుసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిస్తాను. అది చిన్నపిల్లలు చేసే ఒక యాక్షన్ అయినా పర్వాలేదు. ఇప్పుడు నేను పెద్ద పిల్లను కదా, అందుకు నేనే చేసి చెప్పిస్తూ ఉండేటప్పుడు మీరు నేర్చుకోవచ్చు కదా. యాక్షన్లో చెప్పిస్తాను, అలాగనే నేర్చుకోండి. తర్వాత గణేశుణ్ణి మీరు మనసులో అనుకుంటే కూడా అన్ని అర్థవంతంగా అది వచ్చేస్తుంది మీ కళ్ళ ముందర. ఓకే. ఇప్పుడు మన మూషికం అంటే ఎలుక కదా. ఆ ఎలుకను మీరు వేరే ఎలాగ ఏమైనా చూపెట్టగలరు అంటే సరే, నేను ఇలాగ చూపెడతాను. ఓకే, చెప్పండి. ఇప్పుడు నేను చేస్తాను, అలాగనే కనపడుతుంది కదా. మూషిక వాహన చేయండి, చేస్తూ చెప్పండి. యాక్షన్ యాక్షన్ ఇలాగా చెప్పండి. మూషిక వాహన. వన్ మోర్ టైం. మూషిక వాహన. మోదక హస్త. మోదక హస్త. మోదక హస్త. చామర కర్ణ. చామర కర్ణ. అగైన్. చామర కర్ణ. విలంబిత సూత్ర. విలంబిత సూత్ర. విలంబిత సూత్ర. వామన రూప. వామన రూప. వామన రూప. మహేశ్వర పుత్ర. మహేశ్వర పుత్ర. మహేశ్వర పుత్ర. విఘ్న వినాశక. విఘ్న వినాశక. విఘ్న వినాశక. పాదరక్షక.
పాద నమస్తే पाद नमस्ते నమస్తే पाद नमस्ते 3 times నమస్తే 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 నమః नमस्ते 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 नमः ఇప్పుడు నేను దీని అర్థం చెప్తాను అప్పుడు యాక్షన్ కది సరేనా లేదా అనేది మీకే తెలిసొస్తుంది మూషిక వాహన అంటే ఏమి మూషిక ర్యాట్ మౌస్ ఎలుక ఎలుకను వాహనంగా పొందిండే మూషిక వాహన ఎలుకను ఎవరైతే వాహనంగా పొందినారో మోదక హస్త మోదకాలను లడ్డూలను ఎవరైతే చేతిలో పెట్టుకొని ఉన్నారో చామర కర్ణ చామరం చామరాలు వీస్తూ ఉంటారు కదా పెద్దగా ఉంటుంది చామరాలు చూస్తున్నారా ఇంకా చామర ఆకులు కూడాను అలాగనే ఉంటుంది అది మీరు చూస్తున్నారా లేదో చామర కర్ణ కర్ణ అంటే చెవులు అన్నమాట చామరాలు పెద్దగా ఉంటుంది అలాంటి పెద్ద చెవులు ఎవరికైతే ఉందో విలంబిత సూత్ర విశేషమైన లంబిత లంబిత అంటే పొడుగ్గా ఉండేది వి అంటే విశేషంగా కొంచెం పొడుగు కాదు చాలా ముక్కు అందరికీ ఎంత ఉంటుంది ఒక వేలడంత పొడుగు కూడా ఉండదు అంటే పై నుండి మనం ఇక్కడ విండు పెట్టుకున్నామంటే కింద దాకా ఒక వేలుడంత ఉంది అని చెప్పచ్చు ముక్కు బట్ ఇది ఒక వేలుడు కార్లే 2 వేలు ఉంటుంది అంటే అంత కూడా కాదు విశేషమైన లంబిత చాలా పెద్దగా ఉంది అంత పెద్దగా ముక్కు ఇలాగొచ్చింది కాక ఇలాగా బెండ్ అయ్యింది వేరే విలంబిత సూత్ర సూత్ర అంటే దారం లాగా పొడుగ్గా ఉండేది కాక ఇలాగా వంగుకోనుంది అలాంటి ముక్కు ఎవరికైతే ఉందో వామన రూప షార్ట్ గా ఉన్నారు చిన్నగా గిత్తగా ఉన్నారు ఇంకా వామన అంటే చాలా అందంగాను ఉన్నారు అన్నమాట వామన అంటే 2 అర్థాలు ఉంది చిన్నగా ఉండేదిను అందంగా ఉండేది అందుకే మొహాన్ని ఇలా చూపెట్టాను రూప అలాంటి రూపం ఎవరైతే పొందినారో మహేశ్వర అంటే ఇప్పుడు కూర్చొని ఉన్నాం కాబట్టి ఈశ్వరుణ్ణి మనము నటరాజునిలాగా కాళ్ళలో చూపెట్టలేము కాళ్ళు ఇలాగా క్రాస్ గా పెట్టుకున్నాము అంటే చేతులు ఇలాగ పెట్టుకుంటే నటరాజు కదా అందుకోసం ఇలా పెట్టాను నేను ఎవరి పుత్రుడు ఈశ్వరుడి పుత్రుడు మహేశ్వర పుత్ర తర్వాత ఇంకా ఏం చేస్తాడు తను ఎవరైతే విఘ్నాలన్నీను ఎన్ని విఘ్నాలు 1 2 3 వందలకు వేలలకు లక్షలకు కోట్లకు విఘ్నాలు ఉండనే ఉంటుంది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అన్నిట్లోనూ ఇంటరప్షన్స్ వస్తూనే ఉంటుంది ఆబ్స్టకల్స్ అనేది వస్తూనే ఉంటుంది అలాంటి ఆబ్స్టకల్స్ నన్నీను విఘ్న వినాశక విశేషంగా నాశనం చేసేవాడు వినాశక నాశక అంటే నాశనం డిస్ట్రాయ్ చేసేది విశేషంగా నాశనం అంటే తనతో మనం భక్తిగా కొల్చినామంటే అవన్నీను ఎవరైతే తీస్తారో విఘ్న వినాశక అలాంటి పాదాలకు నేను నమస్తే 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 నమః నేను నమస్కరించుతూ ఉన్నాను ఇదన్నీ ఎవరిది క్వాలిటీస్ ఎవరిది వినాయకునిది వినాయక అంటే ఏమి నాయక అంటే లీడర్ వి అంటే విశేషం విశేషమైన లీడర్షిప్ తనకుంటేది అందరు నేను అలాగ మెడ వంచి తను చెప్పిన దాన్ని సంపూర్ణంగా ఆలకించి దానిలోనే నడుచుకునేట్టుగా చేసేట్లాంటి కేపబిలిటీ ఈ చిన్న గణపతికి ఉంది అలాంటి విశేషమైన నాయకుడు అలాంటి నాయకునికి నేను పాదాలు ముట్టి నమస్కారం చేస్తున్నాను బాగుందా లేదా అర్థమో దీన్ని మీరు రాసుకోవాలి ఓకే దీన్ని రాసుకొని రోజు చెప్పుకుంటే కూడాను ఎంత బాగుంటుంది స్నానం చేసి వచ్చిన వెంటనే ఎంతసేపు మనకు పట్టదు ఒక 5 నిమిషాలు మనకు దేవుడు ఇంతంతా ఇచ్చిండేటప్పుడు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మనం స్పేర్ చేయలేమా దేవుడి కోసరము చేయాలి కృతజ్ఞతలు తెలపాలి ఆ దేవానికి మనము
బోల్డన్ ఉన్నాయి, పాటలు ఉన్నాయి, శ్లోకాలు ఉన్నాయి. మీరు రావాలే కానీ చెప్పివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకొకరు చెప్పుకుందామా ఇది? ఇంకొంచెం ఇప్పుడు లెంతిగా చెప్పిస్తాను. ఇప్పుడు చేతులు జోడించుకొని చెప్పండి. యాక్షన్ మీకు తెలుసు, అర్థాలు తెలుసు. మూషిక వాహన మోదక హస్త మూషిక వాహన మోదక హస్తా మూషిక వాహన మోదక హస్తా చామర కర్ణ విలంబిత సూత్ర చామర కర్ణ విలంబిత సూత్ర చామర కర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర వామన రూప మహేశ్వర పుత్ర వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాశక పాద విఘ్న వినాశక పాద విఘ్న వినాశక పాద నమస్తే 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 నమః నమస్తే 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 నమః నమస్తే 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 నమః శ్రీ సిద్ధి వినాయక భగవానుకి జైకారం చెప్పండి. జై మ్మ్. ఇది యూట్యూబ్లో వస్తుంది. దీన్ని రాసుకొని పెద్దవాళ్ళకు కూడా, ఇప్పుడు యూట్యూబ్ని ఎవరెవరు వీక్షించబోతారో తెలియదు. ఇది పిల్లలకు మాత్రమని ఎవ్వరు అనుకోకండి. ఇది పిల్లల ఛానల్ కానే కాదు, పిల్లల వీడియో కానే కాదు. నిన్న చెప్పాను నేను మీకు, పిల్లల మూలంగా పెద్దలు కూడాను, తెలియని వాళ్ళు కూడాను పిల్లలతో సమానమే. మీకు 100 ఏళ్ళకి వచ్చి ఉండొచ్చు, మీకు తెలియక ఉండొచ్చు ఈ శ్లోకము. మీరు నేర్చుకొని పిల్లలాగా మీరు నేర్చుకోవాలి. అందుకు పెద్దలు కూడాను పిల్లల్లాగానే నేర్చుకునేటప్పుడు. అందుకు ఎవరైనా ఏ వయస్సు వాళ్ళైనాను దీన్ని నేర్చుకోవచ్చు. ఆ పరమాత్మునికి, ఆ భగవంతునికి ప్రార్థన చేసుకొని మనము మన ఒక ఏదో మనకి ఇంత దైవం ఇచ్చిండేటప్పుడు దానిలో అంటే గిల్లి బెల్లం పెట్టేది అని అంటారు. ఇంకోటి ఒక ఇది మీరు జోక్గానే తీసుకోవచ్చు. అంటే దీన్ని అందరూ చెప్తారు సంప్రదాయ దీంట్లో. ఇప్పుడు విఘ్నేశ్వరునికి ఏ ఒక రూపము ఏది అలాగనే చేయాలి అనేది లేదు. అందుకేం చేస్తారు, ఇప్పుడు ఇళ్లలో పూజ చేసేటప్పుడు విఘ్నేశ్వరునికి పూజ చేయాలి అంటే ఒక పేడ దొరికింది ఏనంటే గోపేడ, గోమయం, గోపేడలోనే పిళ్ళయారు అంటే విఘ్నేశ్వరుణ్ణి ఊరికే అలాగ చేసేసి అక్కడ పెట్టేస్తారు. దాంట్లో ఒక గరకి ఒక కుచ్చు పెడతారు అన్నమాట. అలాగను చేస్తారు. లేదంటే పసుపు కుంభ తీసుకొని దాంట్లో కొద్దిగా నీళ్లు వేసేసి దానిలోనే చేస్తారు, పెట్టేస్తారు. అదే విఘ్నేశ్వరుడు ఉంటారు. అది లేదు అంటే బెల్లం జాగ్రీ, ఆ జాగ్రీ దొరికింది అంటే బెల్లంనే తీసి పెట్టేసి దాన్నే గణేశుడు ఉంటారు. అలాగను పూజ చేస్తారు. లేదంటే ఒక్కను పెట్టి అదే విఘ్నేశ్వరుడు ఉంటారు. మీరు కావాలంటే పూజ చేసే వాళ్ళని ఎవరినైనా పురోహితులను అడగండి, అవునానే అప్పుడు తెలిసి వస్తుంది. ఇలాగన్నీ గణేశుడునే పూజ చేస్తారన్నమాట. అలాగా ఎవరో ఒకరు పూజ చేస్తూ ఉండేట వాళ్ళు ఏం చేస్తున్నారు, గణేశుడిని వేరేగా ఏం చేయలేదు, విగ్రహం లేదు, బెల్లం తీసి పెట్టారు. అంటే విఘ్నేశ్వరుడు అదే అని చెప్పని పూజ చేస్తూ ఉన్నారు. చేసిన తర్వాత పూజ అయింది, ధూపమైంది, దీపమైంది, నైవేద్యం పెట్టాలి. గణేశునికి నైవేద్యం ఏది దొరకలేదు, వాళ్ళకు చేసి పెట్టుకోండి రెడీగా లేదు. అందుకేం చేసిరేనంటే అక్కడ గణేశుణ్ణి బెల్లమే గణేశుడు అని పెట్టిండ్రు కదా, ఆ బెల్లంలోనే కొంచెం గిల్లి ఒకంత బెల్లం సపరేట్గా తీసుకొని దాన్నే గణేశునికి పెట్టి నైవేద్యం పెట్టారట.
అంటే దానిలో తమిళ్లో ఒక సేయింగ్ ఉందన్నమాట. అంటే ఏమి వెల్ల వెల్లం అంటే అంటే జాగరి అన్నమాట. வெள்ள பிள்ளையார வெள்ளத்தில் செய்து வெள்ளத்தையே గిల్లి వెల్లమే నైవేద్యమా వచ్చారు. అంటే ఏమి ఒక బెల్లం అచ్చునే బెల్లమునే విఘ్నేశ్వరునిగా పూజ చేసి ఆ విఘ్నేశ్వరునికి వేరే ఏమి నైవేద్యం లేదు ఉన్నప్పుడు ఆ బెల్లమచ్చులోనే కొంచెం బెల్లం గిల్లి ఆ బెల్లాన్నే తీసి ఆ పరమాత్మునికి భగవంతునికి నైవేద్యంగా పెట్టారు, సమర్పించారంట. అలాగా అందుకో మనం ఆ విఘ్నేశ్వరునికి ఏమి ఇచ్చినాను, ఇంత ఇచ్చినా కూడాను విఘ్నేశ్వరునికి చాలా సంతోషం అయిపోతుంది. అలాంటి విఘ్నేశ్వరుడు మూషికం తనకు వాహనం. మూషిక వాహన చామరకర్ణ, పెద్ద పెద్ద చెవులుంది. తర్వాత చాలా అందమైన మొహం ఉంది, వామన రూప. వాళ్ళు ఎవరు? మహేశ్వరుని పుత్రుడు. అన్ని విఘ్నాలను నాశనం చేసే అంటే కెపాసిటీ ఉంది గణేశుడికి. చిన్న గణేశుడైనా పెద్ద పెద్ద విఘ్నాలను విడిపించేయగలరు. అందుకు విఘ్న వినాశక నీ పాదాలకు నేను నమస్కారం చేస్తున్నాను. అందుకు ఏ కష్టాలు వచ్చినాను విఘ్నేశ్వరుని మనం తలుచుకున్నామంటే ఆ కష్టాలు అలాగనే వచ్చినట్టుగానే విడిపోతుంది. విడిపోవాలి మన ప్రార్థనలు. అది ఎంత పోతుందో పోని, గణేశుడు ఎంత పోగొట్టిస్తాడో పోగొట్టించని. మనకు నమ్మకం ఉండాలి, భక్తి ఉండాలి. అది ఉంది అంటే అన్నీ కలుగుతుంది, అన్ని మంచి జరుగుతుంది మనకు. ఓకే, ఆరంభ శాంతి మంత్రం చెప్పాము. గురు శిష్యుల్లో భేదాభిప్రాయాలు ఉండకూడదని, తర్వాత ఏ విఘ్నాలు రాకూడదని విఘ్నేశ్వరుని స్మరించుకుందాము. అదిను. తర్వాత ఇప్పుడు ముక్తాయ శాంతి మంత్రం నేను చెప్పిస్తాను, దాన్ని చెప్పుకోండి. మనము కంక్లూడ్ చేసేద్దాం. ఓం అని నాతో పాటునే ఒక్క తూరి ఎంత లెంతీగా అవుతా అని చెప్పండి. తర్వాత శ్లోకం చెప్తాను. చేతులు జోడించుకోండి, చెప్పండి, స్టార్ట్ చేయండి. పూర్ణమద టూ టైమ్స్ పూర్ణమిదం 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 పూర్ణాత్ 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 పూర్ణముదచ్యతే 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 పూర్ణస్య 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 పూర్ణమాదాయ 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 పూర్ణమేవావశిష్యతే పూర్ణమేవావశిష్యతే పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. హరి ఓం చిల్డ్రన్. ఇది ముక్తాయ శాంతి మంత్రం మనది. ఇది ఇప్పుడు కన్క్లూడింగ్. ఇది ఇప్పుడు మనకు టైం లేదన్నమాట దీన్ని చెప్పడానికి. దీని అర్థాన్ని నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు మనం మీట్ అవుతామో తెలియదు, మీరు డిసైడ్ చేసి చెప్పండి నాకు. నెక్స్ట్ దీనప్పుడు దీని ముక్తాయ శాంతి మంత్రం దీని అర్థాలను చెప్తాను మీకు, సరేనా? ఓకే, హరి ఓం. ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఇంకా మీ ఫ్రెండ్స్ కూడాను జాయిన్ చేపించండి. ఎలా ఉండింది? బోర్ కొట్టిందా? బాగుండిందా? రెగ్యులర్గా అటెండ్ చేయగలవా? ఒక హాఫ్ అన్ అవర్ తీసుకున్నామంటే చాలు, అంతే, సరేనా? ఒక సిట్టింగ్లో ఒక హాఫ్ అన్ అవర్
అది స్పేర్ చేయడానికి ఎప్పుడు కుదురుతుంది అని డిసైడ్ చేసి చెప్పండి, సరేనా? ఓకే. హరి ఓం కిడ్స్. హరి ఓం. హరి ఓం.